నేను చెప్పే మాటలు కొంతమందికి బాధ అనిపించవచ్చు, ఏమనుకోకండి. కొంచెం నాకు అనిపించి చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గరికి కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు. ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి, ఇల్లు కొనాలి అని జీవితాంతం మంత్రంలా చెప్పిస్తూ మీ జీవితం అయితే బర్బాద్ చేసుకోకండి. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనడం మొదట సంతోషంగా అనిపిస్తుంది, కానీ తర్వాత మొదలవుతుంది నిజమైన బంధం. ప్రతి నెల జీతం రాగానే మొదట బ్యాంకుకి, మిగతా దాంతో పిల్లల చదువుకి, ఇంటి ఖర్చులకి, కుటుంబ అవసరాలకి, జీవితం మొత్తం ఈఎంఐ కోసం పరుగులు. మనసుకు నచ్చిన పనులు కూడా వాయిదా పడాల్సిన అయితే ఉంటుంది. డబ్బు అంటే సరిపడా సెక్యూరిటీ ఉంటే అప్పుడే ఇల్లు కొనండి. లేదంటే అద్దె ఇల్లు కూడా ఓ స్వేచ్ఛ. రేపు పని దగ్గరికి వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చిన ప్రదేశానికి కూడా మారొచ్చు. బ్యాంకు ముఠాకైతే మనము బందీ అవ్వాల్సిన అవసరం అయితే పని అయితే ఉండదు. ఇంటికలా మంచిదే, కానీ అప్పు బానిసలా జీవించడం మంచి జీవితం కాదు. ముందు మీ జీవితాన్ని సెట్ చేసుకోండి. సేవింగ్స్ ఉండాలి, భద్రత ఉండాలి, ఒత్తిడి లేకపోవాలి. జీవితం మొత్తం అప్పు కడుతుంటే ఆ ఇల్లు గోడలు కూడా బరువు అనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇల్లు నిజంగా మనదవుతుంది. ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, మనసు నిండిన నవ్వులు, ఆనందం. అది అప్పుతో రాదు, సమయంతో, సహనంతో, సరైన నిర్ణయంతో వస్తుంది. జిందగీ చాలా ఉంది, ఆవేశపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఆలోచించి ముందడుగు వేస్తే మీరు, మీ ఫ్యామిలీ ఆనందంగా అయితే ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం కోసం జీవించాలి, కానీ జీవితం మొత్తం అప్పు కట్టుకోవడానికైతే కాదు.